హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మార్చి 15 తర్వాత అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్స్ బిగించేద్దాం అనుకుంటున్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ని డిస్కస్ చేస్తాను. సెకండ్ టాపిక్లో ఈ కరక్కట్ట రోడ్ని 4 లైన్స్గా ఎక్స్పాండ్ చేయబోతున్నారు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. థర్డ్ టాపిక్లో విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా కృష్ణా నది మీద కన్స్ట్రక్షన్ చేస్తున్న బ్రిడ్జ్ ఇంకొన్ని రోజుల్లో కంప్లీట్ అవబోతోంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. ఫోర్త్ టాపిక్లో రిమైనింగ్ ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని ఆ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తా. అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించిన వర్క్స్ని మార్చి 15 తర్వాత బిగించేద్దాం అనుకుంటున్నారు. ఇప్పటిదాకా 60కి పైగా టెండర్స్ని పిలిచారు. అప్రాక్సిమేట్గా 48,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు ఇవన్నీ కూడా. ఇంకా కొన్ని పనులకు సంబంధించిన టెండర్స్ని మాత్రమే పిలవాల్సి ఉంది. ఇప్పటిదాకా పిలిచిన టెండర్స్ని చూసుకుంటే ఈ సిరీస్, ఎన్ సిరీస్కి రోడ్స్కు సంబంధించిన టెండర్సు, కోర్ క్యాపిటల్లో ఉండే బిల్డింగ్స్కు సంబంధించిన టెండర్సు, పూలింగ్ ప్లాట్స్లో డెవలప్మెంట్స్కి రిలేటెడ్గా పిలిచిన టెండర్సు, ఫ్లడ్ ప్రివెన్షన్లో భాగంగా పిలిచిన టెండర్సు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మనం క్యాపిటల్ సిటీలో కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా అప్డేట్స్ చూసే అవకాశం అయితే ఉంటుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు సెకండ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. కరక్కట్ట రోడ్డుని ఎక్స్పాన్షన్ చేద్దామని చూస్తున్నారు. ఈ రోడ్డు వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ పక్కన సీతానగరం అనే ఏరియా దగ్గర బిగిన్ అవుతుంది. ఇక్కడి నుంచి వైకుంఠపురం అనే ఏరియా దాకా కూడా ఈ రోడ్డు అనేది ఉంటుంది. ఈ రోడ్నే ఇప్పుడు 4 లైన్స్గా ఎక్స్పాన్షన్ చేద్దామని చూస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో టెండర్స్ కూడా పిలిచే అవకాశం అయితే ఉంది. ఇంకా ఫ్లడ్ ప్రివెన్షన్లో భాగంగా రీటైన్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. వీటికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు థర్డ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా కృష్ణా నది మీద కన్స్ట్రక్షన్ చేస్తున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇంకొన్ని రోజుల్లో అది కంప్లీట్ అవుతుందండి. అప్రాక్సిమేట్గా 2 monthsలో ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. వన్స్ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే వెహికల్స్ని ఎలో చేస్తారు. విజయవాడ వైపు నుంచి అమరావతి క్యాపిటల్ సిటీకి ఈ బ్రిడ్జ్ వల్ల కొత్త రోడ్వే క్రియేట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ వల్ల ఉపయోగాలు ఏంటని మనం చూసుకుంటే హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ గొల్లపూడి దగ్గర నుంచి డైరెక్ట్గా అమరావతి క్యాపిటల్ సిటీకి రావచ్చు. ఇంకా అమరావతి క్యాపిటల్ సిటీ నుంచి ఈ వెస్ట్ బైపాస్ని యూజ్ చేసుకుని గన్నవరం ఎయిర్పోర్ట్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విజయవాడ వెస్ట్ సైడ్ ఉండే భవానీపురం, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి లాంటి ఏరియాస్ నుంచి క్యాపిటల్ సిటీకి డిస్టెన్స్ తగ్గుతుంది. ఇవి వచ్చేసి బ్రిడ్జ్ వల్ల బెనిఫిట్స్. ఇప్పుడు నేను ఫోర్త్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. ప్రీవియస్ చెప్పిన అప్డేట్స్తో పాటు ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. అమరావతి క్యాపిటల్ సిటీలో కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళ క్యాంపస్లని బిగించేద్దామని అయితే చూస్తున్నాయి. ఆల్రెడీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, విఐటి లాంటివి వర్కింగ్లో ఉన్నాయి కాబట్టి వీటిని బేస్ చేసుకుని ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఈ ఏరియాలో వచ్చే అవకాశం అయితే ఉంది. విజయవాడలో కూడా మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ న్యూస్ మనం వింటూ వస్తున్నాము. అమరావతి క్యాపిటల్ సిటీ సరౌండింగ్స్లో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా వన్ ఆఫ్ ది బిగ్ డెవలప్మెంట్ కింద మనం చూడొచ్చు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కూడా రీసెంట్గా కన్ఫర్మ్ అయిపోయింది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అమరావతి క్యాపిటల్ సిటీ అవుట్ సైడ్న ఈ ఓవరాల్ ప్రాజెక్ట్ని మనం పెద్ద డెవలప్మెంట్ కింద చూడొచ్చు. ఇవ్వండి నేను ఈ వీడియోలో చెప్దాం అనుకున్న అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నేను వేరే టాపిక్స్తో నెక్స్ట్ వీడియోని చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.